అంటే హీరో మీదకి వస్తుందని అన్న అంతే. అంటే ఇప్పుడు కొన్ని ట్వీట్లు వేశారు ఈ రోజు వేరే వాళ్ళు ఎవరో మీకు తెలుసు అది ఎవరు వేశారో కూడా. సో ఆయన బంగారం అబ్బా, ఆయన బంగారం అసలు. ఇప్పుడు ఆయన మీద ఏంటి, అది ఆయన మీద వేసారని మీరు అనుకుంటున్నారేమో, అసలు మన సంబంధం లేదు ఎవరైనా వేసినా. ఆయన బంగారం అంతే అంతే అన్న. అదే హీరో అదే అంటే అసలు ఆయనకి చాలా మంది పేరు కొంతమంది పెట్టడానికి లేదు, పేరు పెట్టడానికి లేదు. ఆయన అసలు డార్లింగ్ అంటే డార్లింగ్. మేమందరం డార్లింగ్ అని పిలుస్తాం. ఎవరో సార్ అనరు, మీరు అనరు, మేమందరం డార్లింగ్ అని పిలుస్తాం. ఆయన మమ్మల్ని డార్లింగ్ అని పిలుస్తాడు. సో ఆయన దగ్గర నుంచి మాకు వచ్చిన అలవాటు ఏంటంటే మేము ఫ్రెండ్స్ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటాం చాలా మంది. సూపర్ అన్న. అసలు ఆ విషయంలో ఇదే లేదు. ఎవరో ఏదేస్తే అసలు మనకనే ఇదవద్దు. ఎక్కువ కాలం ఏమన్నా బ్యాడ్ థింగ్స్ ఉంటే దాయలేం కదా. 1-2 weeks లో అన్ని రివీల్ అయిపోతాయి కదా. ఆ 1-2 weeks హోల్డ్ చేయండి అంటున్నా. మన ఎమోషన్స్ అయిపోయి ఇప్పుడు డైరెక్టర్ గారిని ట్యాగ్ చేసి అంటాం, మ్యూజిక్ డైరెక్టర్ ట్యాగ్ చేసాం. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు కదా. అదేంటి మనం ఇంత కష్టపడుతున్నప్పుడు ఇలా అన్నారని వాళ్ళ మనసు నొచ్చుకోకూడదు అంతే. అవునన్నా. వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు ప్రోడక్ట్ ని ప్రేమిస్తున్నారు. మన ప్రోడక్ట్ ని ప్రేమించాలని మనం ప్రేమించాలి. ఇప్పుడు ఈ డైరెక్టర్ గారు వేసిన లుక్ ఏదన్నా ఫెయిల్ అయిందా? మన బర్త్డేకి వచ్చింది లుక్ ఎంత బాగుంది, పండగ వైపు కనిపిస్తుంది. సినిమా అసలు ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ ఏదైనా అసలు నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా కదా, అసలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే కొంచెం ఎక్కడో ఒక 5-10% మాకు ఏదన్నా అనిపించిందంటే అది మీకు చెప్పామంటే ఆల్రెడీ మేము అంటే మాకు మ్యూజిక్ కొంచెం అట్లా అట్లా అనిపించింది అంతే. కానీ అంటే ఇంకా మేము ఏమి వినలేదులే. జస్ట్ మీరు ఒక వదిలిన 1 minute 2 minute బిట్లని మేము డిసైడ్ చేయలేం. కానీ జస్ట్ బయటకు వచ్చిన కంటెంట్ లో అదొక్కటే అనిపించింది. అది కాకుండా ఇంకా అసలు లుక్ పరంగా మళ్ళీ కంటెంట్ పరంగా ఇంకేదైనా సరే అసలు హారర్ కామెడీ అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్. అసలు ప్రభాస్ అన్న దగ్గర నుంచి ఇలాంటి మూవీ అసలు వస్తుందని కూడా, అది కూడా మారుతి గారి కాంబినేషన్. అంటే ఆయన చాలా బాగా తీస్తారు ఇలాంటి మూవీస్. లుక్లు ఆయన లోపల ఇంకా చాలా ఉన్నాయి. గెటప్ లో వచ్చినప్పుడు, లుక్ లో వచ్చినప్పుడు, ఆ డ్రెస్ రివీల్ అయినప్పుడు ఫెస్టివల్ ఉంటది.